సార్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సార్. హ్మ్. సో చాలా మంది కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి వచ్చేసేసి డయాబెటీస్ సమ్మర్‌లో నోరూరించే ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే మ్యాంగో. హ్మ్. సో ఆ మ్యాంగో తినబుద్ధి అవుతా ఉంటది. కానీ అది తింటే ఏమో షుగర్ లెవెల్ స్పైక్స్ అయిపోతాయి. హ్మ్. ఇది వచ్చేసేసి మన దగ్గర ఉన్నది జామకాయ. హ్మ్. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పూర్ పీపుల్ యాపిల్ ఇది. మీరు అంటూ ఉంటారు కదా! షుగర్ అంటే ఒక అమృతం లాంటి ఫలం అని. అవును. అట్లా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అమృతం లాంటిది అంటుంటారు. సో ఈ సమ్మర్‌లో ఈ 2 కలిపి తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ అంటుంటారు. ఏంటంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? సరే అంటే మన ప్రేక్షకులు తిట్టుకోనంటే వాస్తవాలు మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడు. షూర్. అందుకే సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. అర్థమైంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. మ్యాంగో తినాలని నీకు అనిపించింది, హ్మ్. నోరు ఊరుతుంది, అది Hmm. సీజనల్ ఫ్రూట్. Yes. అర్థమైందా? తినటం మన హక్కుని చేతులారా పాడు చేసేసుకున్నారు. ఓకే. ఎట్లా? మన హక్కుని, మన రైట్ ని పోగొట్టేసుకున్నారు. ఎట్లా Hmm. పోగొట్టుకున్నారు? తినమన్నారు కదా అని చెప్పేసి కిలోలు తిన్నారా? No. ఆ. వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసింది సార్. ఆ, వచ్చేసింది కాబట్టి ఆయనకి ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. అర్థమైందా? Hmm. బట్ ఎందుకు వచ్చింది? డాక్టర్ గారు రైస్ తినొద్దు అన్నారండి, ఒక పూటే తినమన్నారండి. Hmm. Hmm. అంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ని తగ్గించమని చెప్పారు డాక్టర్ గారు. Yes. కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేటువంటివి స్పైక్ అవుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్ తగ్గించండి అన్నారు. Hmm. మీరు మ్యాంగో తినాలి అని అనిపించినప్పుడు Hmm. డయాబెటిక్ ఉన్న పీపుల్ నేనైతే వద్దని చెప్పను. ఓకే. అర్థమైందండి? Hmm. ఎందుకని చెప్పనండి, మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళు నేను మ్యాంగో తినొద్దన్నారు కాబట్టి తినట్లేదని చెప్పి అక్కడ నలుగురు మీ ఫ్యామిలీలో తింటా మీరు పక్కన ఉన్నారంటేనండి, Hmm. మీకు పెరిగే షుగర్ లెవెల్ స్పైకుల కంటేనండి Hmm. ఈ స్పైకులు ఇంకా తేడాలు వచ్చేస్తాయి. ఓకే. అర్థమైందండి? ఆ. డిప్రెషన్, ఓకే. సైకలాజికల్ డిప్రెషన్, నేను తినలేకపోతున్నాను. అది ఆ యొక్క థాట్ అనేటటువంటిది మిమ్మల్ని ఒక 10 అడుగులు వెనక లాగేస్తుంది. ఓకే. ఓకే. వద్దు, అట్లా చేయొద్దు. మీరు తినాలి అని అనుకున్నప్పుడు వాళ్ళతో పాటు నేను ఆదివారం తింటా, Hmm. అదేదో సినిమా లాగా శనివారం ఏదో ఉంది కదా, శనివారం మాత్రమేనా ఏదో ఉంటుంది, అవును. అట్లాగే ఒక వారంలో ఒక రోజు పెట్టుకోండి. ఓకే. ఈ సీజనల్ అంతా కూడా, మ్యాంగో సీజన్ అంతా కూడా వారానికి ఒక రోజు పెట్టుకోండి. ఆ రోజు మీరు 1 తింటారో 2 తింటారో తినండి, ఓకే. తప్పులేదు, సాక్రిఫైస్ చేయొద్దు. ఓకే. బట్ మీరు కంట్రోల్ చేయాల్సింది ఏంటి? మనకు కంపల్సరీ గ్లూకోజ్ కావాల్సిందే, అసలు గ్లూకోజ్ లేని ఈ బండి నడవదు. అవును. సో రిమైనింగ్ ఎక్స్ట్రా వచ్చే గ్లూకోజ్ ని కంట్రోల్ చేసేయండి. Yes. Yes. అర్థమైందండి? ఆ రోజు భోజనం మానేయండి సార్. Hmm. 2 మ్యాంగోస్ తిన్నారు సార్, Hmm. కట్ ఇట్ ఆల్ కార్బోహైడ్రేట్స్, ఓకే. డోంట్ టేక్ రైస్ జోలికి వెళ్ళకండి. Yes. అర్థమైందండి? 2 మ్యాంగోస్ తిని ఊరుకోండి. మళ్ళీ అది ఉండలేము. మ్యాంగో తినొద్దన్నారండి అంటున్నాడు కానీ Hmm. అసలు అన్నం మానేశాను కాబట్టి 2 మ్యాంగోస్ తినండి, చూడమనండి ఓకే. ఏ విధంగా స్పైక్ అయిపోతే చూస్తాను నేను. అంటే మనం తీసుకునే వైట్ రైస్ ఏదైతే ఉందో అది మ్యాంగో కంటే డేంజరా ఏది మీరు చెప్పేది? వాల్యూమ్ White అండి, rice. అసలు డేంజర్ అనేది ఏమీ లేదు సార్. ఏమీ లేదు. సృష్టిలో డేంజర్ అనేది ఏమి లేదు. ఇందాక చెప్పాను కదా, మోతాదు కావాల్సిన మోతాది కంటే ఎక్కువ తినేస్తున్నారు. ఓకే. ఓకే. సరే, రైస్ ఎంత తినాలి చెప్పండి? రోజుకి రైస్ ఎంత తినాలి? మామూలుగా మన కడుపు నిండంత తినాలి వెరీ అంటారు గుడ్, కదా అదే సార్. ప్రాబ్లం. మీరు కడుపు నిండా తింటున్నారు కాబట్టి problem. ఓకే. అట్లా మీరే కాదు, అంటే జనం అంతా ఎవరైనా కడుపు నిండా తినదయ్యా బాబు అంటారు కదా. అదే సార్, మీరు అలా ఉన్నారు కాబట్టి, మీరు కడుపు నిండా తింటున్నారు కాబట్టి ఈయన కడుపు మండుతుంది. ఓకే. అర్థమవుతుందండి? మీకు ఏదో చెప్పాలి, ఏదో మిస్ అయిపోతున్నారు అనేది నా కడుపు మంట. ఓకే. ఎంత తినాలి అని అంటే చక్కగా గవర్నమెంట్ చెప్తున్నారు సార్, 250 గ్రాములు మీరు ఏమైనా తినండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 250 గ్రాములు మాత్రమే రైస్ తినాలి, ఓ. నార్మల్ పర్సన్. ఓకే. అది మీ మెటబాలిజం. ఎవరు చెప్పారు సార్? మీరు ఎలా చెప్తారు సార్ అంటే, మీకు రేషన్ లో ఎన్ని కేజీలు ఇస్తున్నారు సార్? వైట్ కార్డు మీద 5 కేజీలు ఇస్తున్నారు. అవును. దాన్ని బేస్ చేసుకునేనా? మరి అంతే కదా, Okay. WHO రికమెండేషన్స్ నాయి కాదు, ఓకే. సైన్స్ ఇది. Yes. అంటే ఏంటి, ఒక పర్సన్ 5 కేజీల కంటే రైస్ ఎక్కువ తినకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం కదా సార్. ఓకే. ఎస్. అది గవర్నమెంట్ రూల్ కదా సార్. ఇప్పుడు మీరు చూడండి, మన 2 తెలుగు స్టేట్స్ లో ఎన్నో పథకాలు ఇస్తారు. ఫ్రీ బస్సులు అంటారు, ఆయన ఇంకోటి అంటాడు, పోటీ పడి ఏదో ఫ్రీ ఇస్తారు. మరి 5 కేజీలు ఒక 50 కేజీలు చేసామనండి, ఓకే. ఏమనండి చూస్తా. దాని వెనకున్న రహస్యం అది 5 సరిపోలేదు అంటుంటారు కదా. ఆ, వాళ్ళు ఇవ్వరు. 5 కాదు కదా, నువ్వు అరిసి గీ పెట్టినా ఇంకో 50 గ్రాములు కూడా ఎక్కువ. ఓకే. ఓకే. ఎందుకనంటే మన ఇండియన్ సినారియోకి, మన మెటబాలిజానికి, మన బాడీ దీనికి 5 కేజీలు రైస్ మాత్రమే తినాలి. 5 కేజీలు డివైడెడ్ బై 30. మీరు 3 పూటలు తింటారా, 30 పూటలు తింటారా, మీ ఇష్టం సార్. ఓకే. అర్థమైందా మీకు? అర్థమైంది.